లెట్స్ కంటిన్యూ. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మరి ఒకటో అధ్యాయం నుంచి మనం గమనించినట్లయితే కనుక యేసుక్రీస్తు వారి యొక్క రాక ఈ భూమి మీదకి ఎలా ఉంది, అలాగే ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత యోహాను గారు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి పరిచర్య ఎలా ఉంది, తర్వాత ఆయన శిష్యుల్ని ఏ విధంగా ఎన్నుకున్నారు, తర్వాత ఆయన కొండ మీద చేసినటువంటి ప్రసంగం ఎలా ఉంది, అలాగే అపవాది ఏ విధంగా శోధించాడు, తర్వాత ఇవన్నీ కూడా మనం గమనించుకుంటూ వచ్చాం. 10th చాప్టర్కి వచ్చేసరికల్లా ఆయన చక్కగా ఏ విధంగా శిష్యులని అనేకమైనటువంటి ప్రాంతాలకి పంపించారు, అలాగే మనకి కూడా ఏ విధంగా ఎలా ఉండాలనే విషయాలు నేర్పించారనే విషయాలు మనం చూసాం. 11వ అధ్యాయం మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారికి వ్యతిరేకత ఏర్పడినట్టుగా మనం గమనించవచ్చు. అది ముందు నుంచి ఉందా తర్వాత ఉందా అనే విషయాలు మనకి సందర్భానుసారంగా మనం గమనిస్తే కానీ చెప్పలేము. గమనించినా కూడా మనం ఒకటికి అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క బోధలకి యేసుక్రీస్తు వారి మీద అనుమానం అనేది మొదటి నుంచి ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. అయితే యోహాను గారు కూడా బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహాను గారు కూడా యేసుక్రీస్తు వారిని అవునా కాదా అని సందేహపడడం అనేది నిజంగా ఆశ్చర్యానికి గురి చేసే సంఘటన. తర్వాత కొరాజీనా, బేత్సయిదా కొన్ని పట్టణాల గురించి ఆయన మాట్లాడుతూ, కపెర్నహూము పట్టణాల గురించి మాట్లాడుతూ, మీరు ఏ విధంగా ఆయన నమ్మట్లేదు, మీరు ఏ విధంగా నన్ను అంగీకరించట్లేదని బైబిల్లో ఉన్నటువంటి వర్సెస్ని కోట్ చేస్తూ చక్కగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి, మీ స్థితి కంటే కూడా వాళ్ళది సొదొమ గొమొర్రాది, తర్వాత కొన్ని తూరు సీదోను వాళ్ళ గురించి మాట్లాడుతూ వాళ్ళదే మీకంటే వారవదగినదిగా ఉంటుంది, మీది చాలా దారుణంగా ఉంటుంది అనే విషయాలు మనకి ఎక్స్ప్లెయిన్ చేయటం మనం గమనించవచ్చు. 12వ అధ్యాయంలో ఇంకొన్ని రెవల్యూషనరీ సందర్భాలు అనేవి మనకి జరుగుతాయి. ఆ సందర్భాల గురించి మనం ఒక్కొక్కటి మనం ధ్యానించినట్లయితే కనుక పరిసయ్యులు సద్దూకయ్యులు అనేవారు ఏ విధంగా కుట్ర పన్నారు అనే విషయాలు మనం ఇక్కడ గమనించవచ్చు. యేసుక్రీస్తు వారు చేసినటువంటి కార్యక్రమాల నిమిత్తం, యేసుక్రీస్తు వారు చేసినటువంటి సూచక్రియలు అయితేనేమి, ఇవన్నీ కూడా ఒక కోణంలో యేసుక్రీస్తు వారి యొక్క కీర్తి ప్రసిద్ధమవుతూ ఉంటే, మరొక కార్నర్ నుంచి మనం ఆలోచించినట్లయితే కనుక అనేక మంది యేసుక్రీస్తు వారి గురించి అనేక రకాలుగా మాట్లాడుకున్నట్టుగా మనం గమనించవచ్చు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ మనం 16వ అధ్యాయం 18వ అధ్యాయంలో మనం గమనిద్దాం. అయితే ప్రస్తుతానికి మనం 12వ అధ్యాయంలో ఉన్నాం కనుక ఈ చాప్టర్లో కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు చేసినటువంటి రెవల్యూషనరీ థింగ్స్ చాలా ఉన్నాయి. వాటిల్లో మరి ప్రముఖంగా ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ చేసినటువంటి సందర్భాలు మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. అందులో 2 విషయాలు ఏంటి, ఎందుకంటే విశ్రాంతి దినం రోజున యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు? మత్తయి సువార్త 12వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం గమనించినట్లయితే కనుక మత్తయి సువార్త 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం గమనించినట్లయితే కనుక 14-15 వచనాల వరకు మనం గమనించినట్లయితే కనుక యేసుక్రీస్తు వారు తన శిష్యులతో పంట చేలలో పడి వెళ్తున్నప్పుడు వారు విశ్రాంతి దినమున ఆ పంట చేలలో ఉన్నటువంటి వెన్నులు త్రుంచి తింటారు వాళ్ళు శిష్యులు. అది ఒక విశ్రాంతి దినం రోజున ఎందుకు అలా చేశారు అనే ఒక ప్రశ్న పరిసయ్యుల సద్దూకయ్యుల్లో వస్తుంది. రెండో ప్రశ్న ఏంటంటే విశ్రాంతి దినం రోజునే సమాజ మందిరంలో స్వస్థత చేయటం అనేది అనమాట. ఈ 2 విషయాలు అనేవి చాలా ప్రాముఖ్యంగా ఈ పరిసయ్యుల సద్దూకయ్యుల్లో ఒక అద్భుతమైనటువంటి ప్రతిస్పందన యేసుక్రీస్తు వారి మీద వ్యతిరేకంగా రావటం మనం గమనించవచ్చు. ఎందుకు అద్భుతం అన్నానంటే, ఒక మనిషిని ఎలా చంపాలి అని ప్లాన్లు వేసుకోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆయన దేవుని కుమారుడా, దేవుడా, వాళ్ళు అంగీకరిస్తున్నారా కాదా అనే విషయాలు కొంచెం మనం పక్కన పెడితే, ఒక మనిషిని చంపాలనుకునే ఒక ఆలోచన వచ్చిందంటే ఎంత దుర్మార్గంగా మారిపోయారో మనం అక్కడ గమనించవచ్చు. యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఈ 2 కార్యాలు ఎందుకు అంత ఎఫెక్ట్ చేశాయంటే, విశ్రాంతి దినం అనే ఒక సందర్భాన్ని వాళ్ళు ముఖ్యంగా స్ట్రెస్ చేసినట్టుగా మనం గమనించవచ్చు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలోనే మనం గమనించినట్లయితే కనుక 10వ వచనం మనం చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, వారు ఆయన మీద నేరము మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. చూసారా, ఆయన మీద నేరం మోపవలనని చక్కగా ప్లాన్ వేసుకొని ఒక ప్రశ్న, విశ్రాంతి దినం రోజున స్వస్థపరచుట న్యాయమా? అసలు ఏంటి ఈ విశ్రాంతి దినం? దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? ఈ ఎక్కడ ప్రారంభం అయ్యింది? ఎందుకు విశ్రాంతి దినాన్ని అంత హైలైట్ చేస్తున్నట్టుగా ఈ యొక్క చాప్టర్లో మనకు కనబడుతుంది. ఈ చాప్టరే కాదు, మనకి పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ మనం చాలా సందర్భాల్లో మనం చదివే ఉంటాం. విశ్రాంతి దినం మనం గమనించే ఉంటాం. అసలు ఏంటి ఈ విశ్రాంతి దినం యొక్క ప్రాముఖ్యత ఏంటి? విశ్రాంతి దినం ఎప్పుడు ప్రారంభమైంది? ఎలా దీని యొక్క మూలాలేంటి అనే విషయాలు కొన్ని మనం ఈరోజు మనం చదువుకునే సబ్జెక్టుని బట్టి కొన్ని విషయాలు మనం
క్లియర్గా స్టడీ చేద్దాం. ప్రభు చిత్తమైతే విశ్రాంతి దినం గురించినటువంటి పూర్తి వివరణ నేను మరొక సందర్భంలో మాట్లాడుతాను. మరొక సందర్భంలో నేను చాలా చక్కగా విశ్రాంతి దినం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విశ్రాంతి దినం గురించి మనం గమనించినట్లయితే నిర్గమాకాండంలో ఒక సందర్భం మనం గమనించవచ్చు ప్రియులారా. నిర్గమాకాండము 20వ అధ్యాయం మనం చూస్తే, నిర్గమాకాండం 20వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే విశ్రాంతి దినం గురించి మనకి కనబడుతుంది. అయితే విశ్రాంతి దినాన్నే సబ్బాత్ అని కూడా అంటారు. సో విశ్రాంతి దినం నిర్గమాకాండం 20వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం చూద్దాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 8వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పనంతయు చేయవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెడైనను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఎండులో ఉన్న ఏ పరదేశి అయినను ఏమీ చేయకూడదు. చూడండి, 6 దినాలు కష్టపడి నీ పని నువ్వు చేసుకోవచ్చు. అయితే నీవు కానీ, నీ దాసుడు కానీ, నీ కుమారుడు కానీ, నీ కుమార్తె కానీ, నీ దాసి కానీ, పశువైన ఎండ్లలో ఉన్న పరదేశీనను ఏ పని చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించును. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచను. కనుక 6 days యూ కెన్ డూ ఎనీథింగ్, యూ కెన్ డూ ఎనీ వర్క్. మీరు పని చేసుకోవచ్చు, బట్ 7వ దినం మాత్రం మీరు పని చేయకూడదు. 7వ దినం ఇది మీకు విశ్రాంతి దినం అని చెప్పడం జరిగింది. ఎందుకు పని చేయకూడదు, ఏంటి, పని చేస్తే ప్రాబ్లం ఏంటి అనగానే ప్రైమరీగా ఒక సందర్భం మనకు కనబడుతుంది. ఏంటంటే దేవుడు 6 దినాలలో సృష్టిని సృజించి తర్వాత 7వ దినం విశ్రమించును అని దేవుని గురించి ఒక విషయం చెప్తున్నారు. ఏంటి, ఎందుకంటే ఇదిగో దేవుడు 6 దినాల్లో సృష్టిని సృజించారు, 7వ దినాన ఆయన విశ్రమించారు కనుక అని రీజన్ మనకు కనబడుతుంది. ఈ రీజన్ ఇంకా ఫుల్ఫిల్మెంట్గా క్లియర్గా మనకు అర్థం కావాలంటే ద్వితీయోపదేశకాండంలో మనం ఒక సందర్భాన్ని చూద్దాం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం మనం చూస్తే, ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 15వ వచనం మనం చూద్దామండి. 15వ వచనం ఇంకా మనం 12 నుంచి కూడా మనం చూడవచ్చు, ఇంకా క్లియర్గా మనకు అర్థమవుతుంది. బట్ సరే 12 నుంచి మనం చూద్దామండి. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చూద్దాం. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెను, నీ దాసుడైన, నీ దాసి అయినను, నీ ఎద్దైనను, నీ గాడిదైన, నీ పశువుల ఏదైనా, నీ ఎండ్లలోనున్న పరదేశీ అయినను నీ ఏ పని చేయకూడదు. ఎందుకంటే నీ వల్లే నీ దాసుడును నీ దాసియు విశ్రమింపవలెను అని చెబుతూ, నీవు ఐగుప్త దేశమందు దాసుడువై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడి నుండి రప్పించనని జ్ఞాపకము చేసుకునము. అందుచేత విశ్రాంతి దినము ఆచరింపవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను. కనుక ప్రియులారా, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎందుకు ఇది అనగానే ఇక్కడ ఏదో ఒక రోబోటిక్ ఒక కమాండ్ పెట్టినట్టుగా కమాండ్ పెట్టట్లేదు దేవుడు. అంటే ఒక రోబోకి ఒక కమాండ్ మనం రాసి యూ షుడ్ ఫాలో ఇట్ అనగానే ఒక రీజన్, వితౌట్ రీజన్ అది ఫాలో అవుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఐ మీన్ ఆ రోబోకి ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉండవు కదండి. లేదంటే మనం ఒక కమాండ్ రాసామనుకోండి, ఒక ప్రోగ్రామ్ రాసామనుకోండి, మనం ఏం చెప్తే అది వెళ్ళిపోతూ ఉంటుంది. అదేవిధంగా దేవుడు కూడా మనల్ని ఒక రోబోటిక్స్లా చేయలేదు. ఆయన ఒక రోబోలా మనల్ని చేయలేదు. ఒక రీజన్ చెప్తున్నారు. ఏంటి, ఎందుకంటే ఈ విశ్రాంతి దినాన మీరు ఏం చేయాలి ఇంతకీ అంటే, దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించారు. దేవుడు మిమ్మల్ని పాలుతేనలో స్వతంత్రించుకుని దేశానికి తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళిన తర్వాత మీరు అక్కడ ఉన్న తర్వాత మీరు ఆ యొక్క ఆశీర్వాదాలలో, ఆ బ్లెస్సింగ్స్లో పడి మీ తర్వాత జనరేషన్స్కి, నెక్స్ట్ జనరేషన్స్కి దేవుని యొక్క విలువ తెలియకుండా మారిపోయే అవకాశాలు ఆల్రెడీ జరిగాయి. ఆల్రెడీ ఈజిప్ట్లో ఉన్నప్పుడు వారు దే ఫర్గెట్ ద గాడ్, దేవుని మర్చిపోయారు. వాళ్ళు దేవుని మర్చిపోయి అనేక రకాల ఆలోచనలకు వెళ్ళిపోయినట్టుగా మనం గమనించవచ్చు. అది మనకి నిర్గమాకాండం మనం చదువుకుంటుంటే మోషే గారు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవునితో మరి మాట్లాడి నిబంధన పలకలు తీసుకురావడం కొరకు వెళ్ళినప్పుడు వీరు ఒక పోత విగ్రహాన్ని తయారు చేసుకొని, ఇదిగో మమ్మల్ని ఈజిప్ట్లో నుంచి బయటికి తీసుకొచ్చింది ఇదే అని చెప్పేసి ఒక విగ్రహాన్ని వారు ఆరాధించినట్టుగా మనం గమనించవచ్చు. అంటే
వారిలో దేవునికి వ్యతిరేకమైనటువంటి అనేకమైన ఆలోచనలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి అనేకమైనటువంటి విధి విధానాలు వాళ్ళలో ఉన్నాయి. అది వ్యభిచారం విషయంలో కానివచ్చు, విగ్రహారాధన విషయంలో కానివచ్చు, పొరుగువారిని ప్రేమించే విషయంలో కానివచ్చు, పొరుగువారిని ఎలా చూసుకోవాలనే విషయంలో కానివచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళలో చాలా వ్యతిరేకత ఉన్నట్టుగా మనకు కనబడుతుంది, దేవునికి వ్యతిరేకత ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. సో దేవుడు ఏం చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్గా ఈ జనరేషన్స్ నుంచి నెక్స్ట్ జనరేషన్స్కి వెళ్ళేసరికల్లా వాళ్ళు ఎవ్రీథింగ్ దే షుడ్ నో వాట్ హ్యాపెన్, వాట్ ఈజ్ వాట్ అనేది వాళ్ళు తెలియాలి. ఏం జరిగింది, ఎవరు చేశారు, ఎలా చేశారు, ఇంతకీ మనం ఎవరో, మన ఉనికి ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, సృష్టి దగ్గర నుంచి ఈ భూమి ఆకాశము ఇదంతా కూడా సృష్టి దగ్గర నుంచి ప్రస్తుతం వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల వరకు ప్రతి ఒక్కటి కూడా ప్రతి మనిషికి తెలియాలి అనే ఉద్దేశంతో దేవుడు చక్కగా ఆలోచించి వారి ఎడల ప్రేమ చూపించి, కరుణ చూపించి, మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మనుషులకే కాదండి, ఆయన భూమికి కూడా విశ్రాంతినిచ్చినట్టుగా మనం గమనించవచ్చు. ఈవెందో వాళ్ళు పండించినప్పటికీ ఆ భూమి బహుగా పండించేలాగా ఆయన తన కృపను చూపించి, తన ప్రేమను చూపించి భూమికి కూడా విశ్రాంతిని ఏర్పరిచినట్టుగా మనం గమనించవచ్చు. ఇవి మనం చూద్దాం. విశ్రాంతి దినం గురించి కంప్లీట్ సబ్జెక్ట్ మనం ప్రభు చిత్తం అయితే మనం వెళ్ళే కొద్ది మనం చూద్దాం. ఈ విశ్రాంతి దినం అనేది కూడా ఛాయ. కొత్త నిబంధనలకు వెళ్ళిపోయేసరికల్లా దీని యొక్క నిజమైనటువంటి స్వరూపం మనకు కనబడుతుంది. పాత నిబంధనలు దేవుడు ఏం చేసినా కూడా, ఏది చెప్పినా కూడా ఏంటంటే కొత్త నిబంధనలో ఉన్నటువంటి అనేకమైన వాటికి ఛాయారూపాలు అనమాట. అంటే కొత్త నిబంధనలు మనం నిజమైనటువంటి దాన్ని చూస్తే నిజమైన దానికి ఛాయారూపం మనకి పాత నిబంధనలో కనబడుతుంది. ఎగ్జాంపుల్కి మనం గమనించినట్లయితే ప్రియులారా, మరి నీ దేహమే దేవుని ఆలయం అని మనకి కొత్త నిబంధనలో మనకు కనబడుతుంది. దానికి సంబంధించినటువంటి ఛాయ అంటే 4 గోడలు కట్టినటువంటి దాన్ని దేవాలయం అని మనకు చూపిస్తూ, దేవాలయం అని చెబుతూ, ఈ గోడలతో కట్టినటువంటి మందిరం రావటం కంటే ముందు ఆయన డేరాలలో ఉన్నట్టుగా, సమాజ మందిరాలలో ఉన్నట్టుగా ఆయన ప్రత్యేకించి చూపిస్తూ దేవుడు అనగానే ఒక ప్రత్యేకత మీరు ఇవ్వగలగాలి, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు అనే విషయాన్ని మోషే గారి దగ్గర చెప్పులు విడువము, ఇది పరిశుద్ధమైన స్థలం అన్న దగ్గర నుంచి చాలా క్లియర్గా డీటెయిల్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొత్త నిబంధనకు వచ్చేసరికల్లా నీ దేహమే దేవుని ఆలయము, నీ దేహముతో నీవు పాపము చేయకూడదు, నీ దేహములో పాపం ఉండకూడదు, పరిశుద్ధమైన స్థలంలో చెప్పులు ఉండకూడదు, పరిశుద్ధమైన స్థలం ప్రత్యేకించబడింది, పరిశుద్ధమైన స్థలం మలినం చేయకూడదు అని ప్రారంభించి అక్కడి నుంచి ఆయన చాలా చక్కగా డీటెయిల్గా ప్రతి ఒక్క విషయాన్ని చెప్పుకుంటూ వచ్చి, మరి మనం దానియేలు గ్రంథంలో మనం గమనించవచ్చు దేవుని యొక్క ఉపకరణములు. ఇంకా అలా మనం ఇక్కడికి వచ్చేసరికల్లా మనకేం అర్థం అవుతుందంటే కొత్త నిబంధనకు వచ్చేసరికల్లా నీ దేహమే దేవుని ఆలయము అని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఏంటి, దేవాలయం అనేది పాత నిబంధనలో మనకి ఛాయారూపం మనకు కనబడుతుంది, దానికి నిజమైన స్వరూపం అనేది కొత్త నిబంధనలో ఈ దేహం కనిపించినట్టుగానే విశ్రాంతి దినానికి సంబంధించినటువంటి నిజమైన స్వరూపం అనేది మనకి కొత్త నిబంధనలో మనకు కనబడుతుంది. ప్రభు చిత్తం అయితే మనం చూద్దాం. ప్రస్తుతానికి మన సబ్జెక్టులోకి వెళ్ళి మనం ఆలోచించినట్లయితే దేవుడు ఎందుకు ఇది పాత నిబంధనలో పెట్టారు అని మనం ఆలోచించినట్లయితే మనకి ముఖ్యంగా మనకు ఒకటి కనబడుతుంది. ఏంటి, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకోవాలి. అసలు ఈ సృష్టి ఎలా ఏర్పడింది, సృష్టిలో మనం ఎలాగ వచ్చాం, మన యొక్క ఆరిజిన్ ఏంటి, మన యొక్క తండ్రి ఎవరు, మన యొక్క పితరులు ఎవరు, మరి మనం ఎక్కడున్నాము, మనం ఈజిప్ట్లో ఉన్నప్పుడు ఏం జరిగింది, దేవుడు ఎలాంటి మహత్కార్యాలు చేశారు, ఎలాంటి అద్భుతాలు చేశారు, మన ఇళ్ళలో ఎలాంటి కృపను చూపించారు, మన ఇళ్ళలో ఎలాంటి ప్రేమను చూపించారు, ఎర్ర సముద్రం ఎలా బద్దలయ్యింది, ఇవన్నీ కూడా ఎవ్రీ వన్ షుడ్ నో. అందుకని దేవుని మీరు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని మీరు ఆరాధించాలి, దేవునితో మీరు సమయాన్ని గడపాలి అనే ఉద్దేశంతో దేవుడు ఏం చేశారంటే 6 దినాలకే ఒక విశ్రాంతి దినం, అంటే 6 దినాలు మీరు పని చేసుకోవచ్చు, 7వ దినం మాత్రం విశ్రాంతి అని చెబుతూ దేవుడు 7 దినాలలో 6 దినాలలో సృష్టిని పూర్తి చేసిన తర్వాత 7వ దినం ఎలా విశ్రమించారో అనే విషయాన్ని చెప్పాలి. ఏంటంటే 6 దినాలలో సృష్టి కంప్లీట్ అయిపోయింది అనే విషయం చెబుతూ, తర్వాత మనం ఈజిప్ట్లో ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా నీకు, మనం బానిసలుగా ఉన్నప్పుడు ఆయన తన బాహుబలము చేతను, తన చేతి చేతను మనల్ని కాపాడి వారి యొక్క బానిసత్వం నుంచి మనల్ని విడుదల చేశారు అనే విషయాన్ని చెబుతూనే మీ దగ్గర ఉన్నటువంటి పొరుగువారు అనగా మీ యొద్ద ఉన్నటువంటి బానిసల విషయంలో కూడా, మీ యొద్ద ఉన్నటువంటి దాసి అయినటువంటి వాళ్ళ విషయంలో కూడా మీరు యూ షుడ్ గివ్ ద రెస్ట్. మీరు ఒకప్పుడు రెస్ట్లెస్గా పనిచేశారు, రెస్ట్లెస్గా పని చేయటం వల్ల మీరు విసిగిపోయారు, మీరు చాలా ఇబ్బంది పడ్డారు. మరి మీ దగ్గర ఉన్నటువంటి వారి విషయంలో మాత్రం మీరు అలా చూడకండి. మీ దగ్గర అన్యులున్నా, మీ దగ్గర పనివారున్నా, పనికత్తులున్నా, ఎవరున్నా కానీ
దాసుడైనా, దాసి అయినా, పశువులైనా, ఏదైనా కానీ ఆ 7వ రోజున ప్రత్యేకించబడి విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతి తీసుకొని ఏం చేయాలి ఇంతకీ? విశ్రాంతి తీసుకొని ఏం చేయాలి? ఎందుకంటే ఈ విశ్రాంతి దినం మ్యాండేటరీగా ఫాలో అవ్వాలని దేవుడు పెట్టారండి. అయితే ఈ విశ్రాంతి దినం విషయంలో ఎవరైనా కానీ ఉల్లంఘించినట్లయితే కనుక మరొక సందర్భంలో మనం గమనించినట్లయితే నిర్గమకాండం 31 వచ్చిన మనం చూద్దాం. 31వ అధ్యాయం, నిర్గమకాండంలో 31వ అధ్యాయం మనం చూస్తే నిర్గమకాండంలో 31వ అధ్యాయం మనం చూద్దాం ప్రియులారా. 31వ అధ్యాయం 14వ వచనం మనం చూద్దాం. నిర్గమకాండంలో 31వ అధ్యాయంలో 14వ వచనం మనం ఒకసారి కనుక జాగ్రత్తగా స్టడీ చేసినట్లయితే 14వ వచనం, కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలను, నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము, దానిని అపవిత్రపరచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. 6 దినములు పనిచేయవచ్చును, 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ దినమున పనిచేయు ప్రతి వాడును తప్పక మరణశిక్ష నొందును. ఇజ్రాయేలీలు తమ తరములకు విశ్రాంతి దినాచారము అనుసరించి ఆ దినమును ఆచరింపవలను. అది నిత్య నిబంధన, నాకును ఇశ్రాయేలీలకును అది ఎల్లప్పుడూ గుర్తుండును. ఏలయనగా 6 దినములు దేవుడు భూమి ఆకాశములను సృజించి 7వ దినమున పని మాని విశ్రమించునని చెప్పుము. యు షుడ్ టెల్ దెమ్. దేవుడు నీ కొరకు నా కొరకు ఈ సృష్టిని చేశారు. 6 దినాలు సృష్టిని చేసి 7వ దినమున విశ్రమించారు. ఈ సృష్టి ఏదో దానికి అంతటికి అది రాలేదు. ఎందుకంటే ప్రతి మనిషిలో ఆ భావన, ఆ ఆలోచన చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎవరికైనా వచ్చిందండి, ఎవరికైనా వచ్చింది. మనం కూడా మన పేరెంట్స్ని అడిగే ఉంటాం, ఇదేంటి, అదేంటి, దాని పేరేంటి, దీని పేరేంటి, ఇది ఎలాగొచ్చింది, అది ఎలాగొచ్చింది, దాని. అప్పుడు కామన్ సెన్స్ ఉన్నటువంటి లేదంటే దేవుని యొక్క జ్ఞానం ఉన్నటువంటి వారు దానికి సమాధానాలు చెప్తారు. దేవుడి జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఊరికే నీకు పనే లేదా, ఎప్పుడు ఎలాగంటే ఇదే పెచ్చ ప్రశ్నలు అడుగుతుంటారు. అది పెచ్చ ప్రశ్నలు కాదు, వెర్రి ప్రశ్నలు కాదు అవి. నీకు సమాధానం తెలియకపోవడం వల్ల నీకు కోపం వస్తుంది అంతే. నేను ఎప్పుడు ఒక విషయం చెప్తా, ఎవరికైతే ఆవేశం వచ్చుద్ది ఇంతకీ అంటే, ఎవరి దగ్గర అయితే ప్రాపర్ ఆన్సర్ ఉండదో, ఎవరి దగ్గర అయితే ప్రాపర్ సమాధానం ఉండదో వాడికే సనుక్కోవటం, వాడికే ఆవేశం వస్తుంది. సమాధానం ఉన్నోడు స్పష్టంగా ఉంటాడు, చాలా చక్కగా ఉంటాడు, సాత్వికంగా ఉంటాడు. సమాధానం లేనోడే ఎగిరెగిరి పడతా ఉంటాడు. ఆన్సర్ లేనటువంటి వాళ్ళకే ఆవేశం వస్తుంది. ఎవరికి ఆవేశం రాదు? ఎందుకంటే అన్నీ తెలిసినోడికి ఆవేశం ఉండదండి. అణిగిమణిగి ఉంటాడు, అనుకో కలిగి ఉంటాడు, అన్నిటికీ సమాధానం చెప్తాడు. తెలియనటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఎందుకు అరుస్తారు. మరి వాళ్ళకంటే పెద్దోళ్ళు కదా, పిల్లలకంటే పెద్దోళ్ళు కాబట్టి తల్లిదండ్రులు చెప్పింది వింటారు కాబట్టి, ఓహో ఇది పిచ్చి ప్రశ్న, ఓహో భూమి ఎలా వచ్చిందని అడగడం అనేది పిచ్చి ప్రశ్న. చిన్నప్పుడు అడుగుతూ ఉంటారు, మమ్మీ అంటే పెళ్లి ఫోటో చూస్తూ ఉన్నప్పుడు అడుగుతూ ఉంటారు, నేను లేక నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకున్నావు చెప్పు అంటారండి. అప్పుడు ఆ ప్రశ్నకి ఆన్సరు నవ్వాలా లేదంటే ఏం చేయాలో తెలియదు. ఎందుకంటే వాళ్ళు అంత అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదు, చిన్నపిల్లలకి ఏం తెలియదు. నేను లేకుండా పెళ్లి చేసుకున్నా కదని అలిగి అన్నం తినకుండా ఉండేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే చిన్నపిల్లలు, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి లేదంటే ఏదో మాట్లాడతారు ఇంకా. కానీ అదే కాదు, భూమి ఎలాగొచ్చింది, ఈ మంచం ఎలా వచ్చింది, మన ఈ ఊరికి ఎలాగొచ్చాం, ఈ ఊరు ఎక్కడ ఉంది, మనం ఎవరు, ఇంతకి ఎక్కడికి వెళ్తున్నాం, మనం దేనికి వెళ్తున్నాం, ఆమె ఎవరు, వీళ్ళు ఎవరు, అతను ఎవరు, ఇతను ఎవరు, ఇతను మామయ్య, ఇతను అత్త, వాళ్ళు వీళ్ళు అని అన్నీ చెప్తూ ఉంటాం. అప్పుడు వాళ్ళకి కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఆ ప్రశ్నలు, నువ్వెక్కడి నుంచి వచ్చావు, నువ్వెవరు, మీ తాత ఎవరు, వాళ్ళు ఎవరు, వీళ్ళు ఎవరు, నోరు మూసుకుని కూర్చో అంటాం అంతే. సమాధానం తెలియక, మనకి సమాధానం తెలిస్తే మనం చెప్పగలగాలి. అంటే ఎవరికైతే సమాధానం తెలియదో వాళ్ళకే కోపం వచ్చింది, ఎవరికైతే ఆన్సర్స్ తెలియవో వాళ్ళు ఆవేశంగా ఉంటారు. అన్నీ తెలిసిన వాళ్ళు అనుకోగలిగి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కనుక ఎందుకు తెలియకుండా పోయింది, ఎందుకే వాళ్ళ పితరులు చెప్పలేదు కనుక, అంటే వాళ్ళ ఫాదర్ మదర్ వాళ్ళు చెప్పలేదు కనుక, వాళ్ళ ఫాదర్ మదర్ చెప్పలేదు కనుక, వాళ్ళ ఫాదర్ మదర్ చెప్పలేదు కనుక. అంటే ఏంటి, ఎందుకు రూట్ ఎవరెందుకు, తల్లిదండ్రులు ఎవరెందుకంటే పిల్లలకి ద ఫస్ట్ అండ్ బెస్ట్ టీచర్స్, జీవితాంతం ఉండే టీచర్స్ వాళ్ళు. ఏ స్కూల్ టీచర్ అయినా, ఏ కాలేజ్ టీచర్ అయినా కానీ కొన్ని ఇయర్స్ మాత్రమే. బట్ పర్మనెంట్ టీచర్స్ ఎవరు ఎందుకంటే ఒక తల్లి ఒక తండ్రి మాత్రమే. ఒక తండ్రి తన బిడ్డకు అన్నీ నేర్పించుకుంటాడు, ఒక తల్లి తన బిడ్డకు అన్నీ నేర్పించుకుంటారు. కనుక వీళ్ళే ఫస్ట్ టీచర్స్, వాళ్ళే బెస్ట్ టీచర్స్. బట్ నవ్ డేస్ ఏమైపోయింది, ఎందుకంటే ఇప్పుడు కాదులేండి, అక్కడ ఇజ్రాయేలీల దగ్గర కూడా ఏమైపోయింది అంటే తల్లిదండ్రులుగా చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు. అవి ఫెయిల్ అయిపోయి వాళ్ళు ఏం చెప్పడం మొదలెట్టారంటే, నువ్వు నా కొరకు బ్రతకాలి, నువ్వు ఒక డాక్టర్, నువ్వు ఒక ఇంజనీరు, మనం ఇది, మన పరిస్థితి ఇది. కుటుంబ కష్టాల గురించి చెప్పి కన్నీళ్ళు తెప్పిస్తారు కానీ దేవుని కృప గురించి చెప్పి కాన్ఫిడెన్స్ మాత్రం తెప్పించారండి చాలామంది తల్లిదండ్రులు ఎలా ఉంటారంటేనండి, ఇంట్లో ఉన్న కష్టాలు నష్టాలు కరెక్ట్గా తినేటప్పుడే చెప్తారండి.
అలా అన్నం కలుపుకొని అలా మొత్తం నోట్లో పెట్టుకున్న సమయానికల్లా అన్ని కష్టాలు చెప్తారు. కానీ ప్రియులారా, కష్టాల గురించి కాకుండా దేవుని కృప గురించి చెప్పండి. వాళ్ళలో నిరుత్సాహం పోయి నిరీక్షణ వస్తుంది. వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి మీరు అలా చెప్పడం వల్ల. అలా కాకుండా దేవుని కృప పెరుగుతుంది. కష్టాలు చెప్తే ఏమవుతుందండి? కన్నీళ్ళు వస్తాయి, ఒక విచారమైనటువంటి హృదయం, అలా మారిపోతారు. అలా కాకుండా దేవుడు ఎంత గొప్పలో చెప్పాలి. అలా దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి, దేవుని యొక్క ఔన్నత్యాన్ని ప్రకటించడానికి ఆయన ఏం చేశారంటే 6 రోజులు పని చేసుకోండి, 7వ రోజు అంతా కూడా మీరు ఏం చేయాలంటే దేవుని గురించి మాట్లాడుకోండి, దేవుణ్ణి ధ్యానించండి. మరి ఇక్కడేంటి బ్రదర్, మరి నిర్గమకాండం 31వ అధ్యాయంలో చంపేమని ఉంది అంటే దాని అర్థం ఆయన కఠినంగా పెట్టలేదు. అంటే ఎవరైతే దేవుడిని ఉల్లంఘించి ముందుకెళ్ళిపోతున్నారో, దేవుడిని కాదని వెళ్ళిపోతున్నారో వాళ్ళ విషయంలో దేవుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయం అది. ఆజ్ఞ విషయంలో కాదు, నిబంధన. అది దేవునికి నీకున్న ఒక నిబంధన విషయం నీతో దేవుడు చేసినప్పుడు, దేవునితో నువ్వు చేసుకున్నప్పుడు యు షుడ్ ఫాలో ఇట్. నిబంధన విషయంలో ఎవరైనా కనుక ఆ కాలంలో కనుక అలా చేసినట్లయితే కనుక అలాంటిది ఇమ్మని చెప్పారు. కానీ వాస్తవంగా మనం ఆలోచిస్తే ఏంటి బ్రదర్, అన్ని పనులు మనకు కష్టంగా, ఏదైనా కూడా ఒక విషయం మనం గమనించాలండి. దేవుని యొక్క ఆజ్ఞల విషయాన్ని మనం కష్టంగా ఫీల్ అయ్యామంటే కనుక అవి కష్టంగానే ఉంటాయండి. మనకి ధర్మశాస్త్రం కొన్ని సందర్భాల్లో ఆలోచించినప్పుడు కష్టంగా కనబడుతుంటుంది. కానీ మనం జాగ్రత్తగా మనం స్టడీ చేస్తే అప్పటి కాలంలో వాళ్ళు ఉన్న పరిస్థితులను బట్టి, అప్పటి కాలంలో వాళ్ళు అనుకున్నటువంటి మనస్సాక్షిని బట్టి, వారి యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి, ఇజ్రాయేలు యొక్క పరిస్థితిని బట్టి, కనాను దేశాన్ని బట్టి, అక్కడ జరుగుతున్నటువంటి చుట్టుపక్కల జరిగే పరిస్థితులను బట్టి అనేకమైనటువంటి విషయాలు ఆయన అక్కడ రాయటం జరిగింది. అది మనం జాగ్రత్తగా మనం స్టడీ చేసినట్లయితే కనుక వాళ్ళకి మేలు కలగట కొరకే దేవుడు చెప్పినట్టుగా మనకు కనబడుతుంది. మీరు కావాలంటే ఒక సందర్భాన్ని మనం చూద్దాం. విశ్రాంతి దినాన్ని దేవుడు ఏదో కఠినంగా వాళ్ళ మీద భారాన్ని మాపడం కొరకు పెట్టలా. వీ కెన్ అబ్జర్వ్ ద లవ్. దేవుని యొక్క ప్రేమ అక్కడ మనకు కనబడుతుంది. దేవుని యొక్క అద్భుతమైన కృప మనకు కనబడుతుంది. పిల్లల్లో కానీ, తర్వాత జనరేషన్స్లో కానీ ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు ఇవన్నీ కూడా వాళ్ళలో పెంపొందే విధంగా ఆయన దాన్ని పెట్టేట్టుగా మనకు కనబడుతుంది. సింపుల్గా మనం ఆలోచించినట్లయితేనండి, ఇదిగో మనంతటగా మనం ఏమీ చేయలేము. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక రిలేటివ్గా, ఒక బంధువుగా, ఒక ఫ్రెండ్గా, ఒక యజమానిగా నేను చేయలేనివి మన దేవుడు చేశారు. సో మనం వీ షుడ్ రిలే ఆన్ ద గాడ్, వీ షుడ్ డిపెండ్ ఆన్ ద గాడ్, మనం దేవుని మీద ఆధారపడాలి, దేవునికి ఆనుకొని ఉండాలి అనే విషయాన్ని మనం చెప్పడం వల్ల ఏమైపోతుందయ్యా అంటే దేవుని మీద ఆధారపడాలనే తత్వం అనేది వల్ల పెరుగుద్దండి. రెండోదిగా, దేవుడు గనక మనల్ని ప్రేమించడం మొదలు పెడితే, మనం గనక ఆయన మాట వింటే దేశం మొత్తాన్ని కూడా చుక్కలు చూపించి, రాజు దగ్గర నుంచి యజమాని దగ్గర నుంచి దాసుని వరకు, గొర్రెలైనా మేకలైనా ఏదైనా కానీ మనల్ని ఎంత సెక్యూర్గా దేవుడు కాపాడారో తెలుసా? ఆయన మీద మనం ఆనుకొని ఉంటే కనుక దేశమైనా కానీ దిగజారిపోవాల్సిందే. ఎంత గొప్పదైనా కానీ దానికి నామరూపాలు లేకుండా చేసి మనల్ని చాలా ఉత్సాహంతో, ఒక విజయ బేరితోటి ఆయన మనల్ని బయటికి తీసుకొచ్చారని దేవుని యొక్క బాహుబలం గురించి నువ్వు చెప్తే అలా ఏ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయంటే, నేను పరిశుద్ధంగా ఉంటే నా దేవుడు ప్రతిదీ నాకు చేస్తాడు, పాపము చేయకూడదు, పాపము చేస్తే పుట్టగతులు లేకుండా అయిపోతాను, పరిశుద్ధంగా ఉండాలి అని మనం నేర్చుకోవాలి. వాళ్ళు నేర్చుకోవాలి. అంటే ఆయన యొక్క ప్లానింగ్ ఎంత మాస్టర్ ప్లాన్ మీరు చూడండి, ఎంత చక్కగా దేవుడు ప్లాన్ చేశారో. నెంబర్ 1 ఏంటంటే, ఇదిగో మా మీదే కాదు మీరు ఆధారపడాల్సింది, మహోన్నతుడైనటువంటి దేవుని మీద ఆధారపడాలని చెప్పాలి. రెండోది, పాపం చేయకుండా పరిశుద్ధంగా మనం ఉంటే పరిశుద్ధుడైన మన దేవుడు మన కొరకు ఎంత దూరం వెళ్తారయ్యా అంటే, దేశం అంతా కలిసి వీళ్ళని ఆపడం కొరకు చూసినా, ఫరో లాంటి కఠినమైన హృదయం కలిగినటువంటి వారు ఆపడం కొరకు చూసినా కానీ వాళ్ళందరికీ కన్నీళ్లు చూపించి, చుక్కలు చూపించి వాళ్ళు బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఎదురుగా ఎర్ర సముద్రం ఉన్నా, వెనకాల ఐగుప్తి రథంలో ఉన్నా, ఏది ఉన్నా కానీ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి దాని మధ్యలో నుంచి దేవుడు మనం తీసుకొచ్చారు అని ఎంత గొప్ప విషయాలు ఒక మనిషికి తెలియజేయకపోవటం వల్లనే వాళ్ళు బాధల్లో కృంగిపోతూ ఉంటారు. అందుకే దావీదు గారు చాలా చక్కగా మాట్లాడతారండి. ఇదిగో ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరవకూడదు. మర్చిపోతే ఏమైపోయింది, ఎందుకంటే మలినమైపోద్ది, మన హృదయం మలినమైపోయి కృంగిపోతూ ఉంటుందండి. మర్చిపోకుండా ఉండడం కొరకు దేవుడు ఏం చేశారయ్యా అంటే, మర్చిపోకుండా ఉండడం కొరకు వారం ఎవ్రీ 7th డే ఆయన చక్కగా ఒక ఆజ్ఞలాగా పెట్టారు. ఇది నిబంధన, మీరు దీన్ని గుర్తుంచుకోవాలి
అని మనం దేవుడు మన అందరికీ అక్కడ వాళ్ళకి చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే దీంట్లో నుంచి ఇంకా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక ఇందులో మూడోది కూడా ఒకటి మనకు కనబడుతుందండి. ఏంటి ఎందుకంటే లోకము యొక్క మాటలు ఆ వారం అంతా కూడా వాళ్ళ హృదయాల్లో పడుంటే కనుక అవి హృదయం నుంచి వెళ్ళిపోయేలా చేసుకోవడానికి ఇట్స్ ఎ గ్రేట్ ఛాన్స్. ఎందుకంటే ఎవ్రీ వీక్ దే ఆర్ అబౌట్ టు డిస్కస్ ద గాడ్, దే ఆర్ డిస్కసింగ్ అబౌట్ ద గాడ్. వాళ్ళు దేవుని గురించి చర్చించుకుంటారు కనుక, దేవుని గురించి మాట్లాడుకుంటారు కనుక వాళ్ళ విశ్వాసం అనేది అంచెలంచెలుగా పెరిగి వారు, అందుకే మనం గమనించవచ్చు, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట దేవుని గురించినటువంటి మాట వలన కలుగును. ఆ రోజంతా కూడా మీరు ఇక ఏ పనులు చేసుకోకండి, ఆ రోజంతా కూడా దేవుని గురించి మాట్లాడుకోండి చాలు. మాట్లాడుకోవటం అనేది పెద్ద కష్టం అండి? కాదు ప్రియులారా, కాదు. మరి దీని యొక్క ఇంటర్నల్ డెప్త్ ఏంటి, ఎంతకి దేవుడు ఎందుకు దాన్ని పెట్టారని కానీ ఇవన్నీ మనకు అర్థమవుతుంది. ఇంకొక విషయాన్ని కూడా మనం చూద్దాం. యెషయా గ్రంథం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, యెషయా గ్రంథం 58వ అధ్యాయం మనం చూద్దాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇంకా మనకి ఇంకొన్ని విషయాలు మనకు కనబడతాయి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం మనం చూస్తే 13వ వచనం చూద్దామండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమైనదని ఘనమైనదని అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకు, వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకి ఉండిన ఎడల నీవు దేవుని యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను. చూసారా? అంటే వీళ్ళు ఎందుకు ఎంత ఫీల్ అయిపోతున్నారయ్యా అంటే 6 రోజుల్లో కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినవి కొన్ని ప్లాన్ చేసుకున్నారు టైం టేబుల్లో. అది ప్రాబ్లం వాళ్ళది. అంటే లోకాన్ని చూడటం ప్రారంభించి లోకాశల్లో మనం ఆలోచించి లోకానుసారంగా మనం ఉండి గనక దేవుని యొక్క ఆ ప్రతిష్ఠితమైన దినాన్ని దేవునితో ఏర్పరచుకున్నటువంటి ఆ దినాన్ని మనం గనక ఉల్లంఘించినట్లయితే చాలా ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తారు. అలా ఉండకూడదని యెషయా గారి చేత దేవుడు మనకు చెప్పేస్తున్నారు చక్కగా. అక్కడ వాళ్ళకి ఇజ్రాయేలుకి చెప్పేస్తున్నారండి. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది ప్రియులారా? ఇది పెట్టడం వెనక ఒక మనిషిని కఠినంగా మార్చడం కొరకు, ఒక మనిషిని భారంగా మార్చడం కొరకు చేయలేదు ఆయన. సో ఈ విషయం మనం దృష్టిలో ఉంచుకొని మనం వెళ్ళినట్లయితే కనుక పరిసయ్యులు సద్దూకయ్యులు వీళ్ళు ఎలాంటి వారు, ఇంతకీ ఎందుకు వీళ్ళకి అంత కోపం వచ్చింది అనగానే మార్కు సువార్తలో మనం చదువుకున్నాం. చాలా సందర్భాల్లో నేను మీకు చెప్పాను. మార్కు సువార్త 7వ అధ్యాయంలో మనం చూస్తే మానవులు కల్పించిన పద్ధతులని దైవోపదేశాలని మార్చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు వీళ్ళు. దేవుని యొక్క ముఖ్యమైనటువంటి విషయాన్ని వీళ్ళు వదిలేస్తున్నారు. అందుకే మనం గమనించినట్లయితే ఇదిగో మీరు సోపులోను తర్వాత జీలకర్రలోను వీటిలోని 10వ భాగం తీసుకొని వీటిలో మాత్రం పర్ఫెక్ట్గా ఉంటున్నారు. దేవుని యొక్క ముఖ్యమైనటువంటి ఏవి ఇంతకీ కనికరం, జాలి, ప్రేమ, ధర్మశాస్త్రానికి ఆధారమైనటువంటి వాటి విషయంలో మాత్రం మీరు ఫెయిల్ అయిపోతున్నారు. మీరు వాటి విషయంలో మీరు ఏమైపోతున్నారు? ఎందుకంటే ఫెయిల్ అయిపోతున్నారు. దేని విషయంలో బాగుగా ఉంటున్నారు? ఎందుకంటే దశమ భాగాలు, జీలకర్ర, సోపు, అందుకే దోమలు లేకుండా వడిగట్టి ఒంటిని మింగేస్తారంట. అంటే ఒంటినే మింగేస్తున్నారు కానీ దోమల విషయంలో మాత్రం పర్ఫెక్ట్గా ఉంటున్నారు వాళ్ళు. అంటే చిన్న చిన్న వాటి విషయంలో పట్టించుకుంటున్నారు, మెయిన్ విషయాల్లో వదిలేస్తున్నారు. అసలు దేవుడు విశ్రాంతి దినం పెట్టడం వెనుక ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటి, ఆయన ఎందుకు పెట్టారనే ఆ పునాదికి మూలాలకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ వీళ్ళు మర్చిపోయి వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే ఇదిగో యేసుక్రీస్తు వారు ఏదో విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించినట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ కొన్ని సందర్భాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారా, యేసుక్రీస్తు వారు దేవుని విషయంలో నేరం చేశారా అని వాళ్ళ కోణంలో మనం ఒకసారి కాకుండా మరి బైబిల్ కోణంలో మనం ఆలోచించినట్లయితే కనుక మనకి చాలా చక్కని వివరణ మనకు కనబడుతుంది. మనం గమనించవచ్చు. మరి మత్తయి సువార్త 12వ అధ్యాయానికి వచ్చేద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 12వ అధ్యాయానికి వచ్చేసినట్లయితే కనుక మీకు విశ్రాంతి దినం గురించి ఒక స్పష్టత మీకు వచ్చిందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అయితే ఇంకా డీటెయిల్గా మరి యేసుక్రీస్తు వారు మరి ఫెయిల్ అయ్యారా, విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించారా, యేసుక్రీస్తు విశ్రాంతి దినాన్ని అతిక్రమించారా అనేది కూడా మనం చూసి ఒక 2 కనెక్షన్స్ ఉన్నాయి. అవి చూసిన తర్వాత మీరు డీటెయిల్గా మత్తయి సువార్త 12వ అధ్యాయం మొత్తం మీరు చదవండి. 12వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు చక్కగా ఐ థింక్ 21 వరకు మీరు చదివినట్లయితే కనుక మీకు చాలా చక్కగా అర్థమైపోద్ది. అది మీకు అర్థం అవటం కొరకు మెయిన్ బ్లాక్స్ నేను చెప్తున్నా. బ్లాక్ నెంబర్ 1 ఏంటంటే విశ్రాంతి దినం యొక్క ప్రాముఖ్యత ఏంటి, దేవుడు విశ్రాంతి దినాన్ని ఎందుకు పెట్టారు అనేది మీకు అర్థం అవ్వాలి. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ప్రశ్నలు ఉంటే కనుక మీరు సండే రోజు మీరు అడగవచ్చు. సెకండ్ ఇది మనకేం కావాలంటే యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించారా
అనేది మనకు కావాలి. దీనికంటే ముందు ఇంకొక బ్లాక్ మనకు అర్థం కావాలి. ఏంటంటే బైబిల్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా ఈ శాస్త్రులు పరిచయాలు ఏం చేశారంటే వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటూ వచ్చారు. ఇంకొక మాటలో చెప్పాలంటే కనుక వాళ్ళ సొంత పనులు చేయించుకునే విషయంలో వచ్చారు అన్నట్టుగా మనం గమనించవచ్చు కొన్ని సందర్భాలను బట్టి. అంటే పరిచయాల సర్దుకెళ్ళి ఏం చేశారు, ఎందుకే శాస్త్రులు పరిచయాలు వీళ్ళంతా ఏం చేశారయ్యా అంటే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలని పక్కన పెట్టి వేటి మీద వీళ్ళు ఫోకస్ చేయటం మొదలు పెట్టారయ్యా అంటే చేతులు కడుక్కోవడం, తర్వాత పరుపులు ఎత్తుకోవటం, తర్వాత పనులు చేసుకోవటం, వీటి మీద పనులు పెట్టారు, శ్రద్ధ పెట్టారు. దేవుడు ఈ పనులు ఎందుకు చేయొద్దు అన్నారు అనేది మనకు తెలియాలి. అందుకే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా మనం స్టడీ చేస్తే మరి వాళ్ళ కోణంలో విశ్రాంతి దినం ఏంటి, దేవుడి కోణంలో విశ్రాంతి దినం ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. దేవుడి కోణంలో విశ్రాంతి దినం ఏంటి అనగానే యేసుక్రీస్తు ఒక చక్కటి ఎగ్జాంపుల్ తీసుకొని ఒక సందర్భాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలోనే 4వ వచనం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 3వ వచనం నుంచి మనం చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక ఆయన వారితో ఇట్లనేను ఏమన్నారు ఇంతకే. దీనికంటే ముందు యేసుక్రీస్తు అసలు విశ్రాంతి దినాన్ని ఫాలో అయ్యారా అనే సందర్భాలు కూడా కొన్ని మనం చూద్దాం ప్రియులారా. లూకా సువార్తలో 4వ అధ్యాయం మనం జాగ్రత్తగా ఒకసారి చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం చూద్దామండి. లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చును, తన వాడుక చొప్పున, చూసారా చక్కగా ఉందో, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడెను. అంటే యేసుక్రీస్తు వారు వాడుక చొప్పున సమాజ మందిరానికి వెళ్తున్నారు. విశ్రాంతి దినాన్ని ఆయన చాలా చక్కగా ఫాలో అయ్యే సమాజ మందిరంలో దేవుని యొక్క వాక్యాలను చక్కగా చెప్పవలసిన పరిస్థితుల్లో చెబుతూ మరి వాళ్ళకి నేర్పించాల్సినటువంటి నేర్పించుకుంటూ ఆయనైతే పర్ఫెక్ట్గానే ఉన్నారండి. విశ్రాంతి దినాన్ని యేసుక్రీస్తు వారు ఉల్లంఘించలేదు. మరి ఇక్కడ సందర్భంలో జరిగిన మరి మత్తయి సువార్తలో మనం మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం ఏంటి అని మనం చాలా చక్కగా ప్రశ్నించుకొని దానికి జవాబు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్దాం, మీకు అర్థమైపోతుంది. ఆ కాలం ముందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెలుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నును త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు ఇది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన వారితో ఎట్లనెను. ఏమంటున్నారు ఇంతకీ, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాని గురించి మీరు చదవలేదా? దావీదు గారు చేసినటువంటి దాని గురించి మీరు చదువుకోలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. మరి దావీదు గారు చేసింది ఏంటంటే ప్రశ్న అడుగుతున్నారండి. మరి దావీదు గారు కూడా మరి మీ కోణంలో ఆలోచిస్తే ఆయన కూడా తినకూడనటువంటివి తిన్నారు కదా. దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులు మాత్రమే పట్టుకోవాల్సినటువంటి, యాజకులు మాత్రమే మరి చూడవలసినటువంటి వాటి గురించి మరి సముఖపు రొట్టెలు ఎలా తిన్నారు ఈయన ఇంతకీ అని వాళ్ళు మాట్లాడుతూ, మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రం ముందు చదువుకోనలేదా అంటే ఇక్కడ రెండో పాయింట్ మనకు అర్థమవుతుంది. ఏంటంటే విశ్రాంతి దినం రోజు ఎవరు కూడా ఏ పని చేయకూడదు. అదే కదా దేవుడు చెప్పింది. ఎవరు ఏ పని చేయకుండా మనం ఎంత చదువుకున్న ద్వితీయోపదేశ కాండంలో సందర్భం కానీ నిర్గమకాండంలో సందర్భం కానీ మనం ఏం చదువుకున్నాం, ఇంతకీ 6 రోజులు పనులు చేసుకోవాలి, 7వ రోజు ఏ పని చేయకూడదు. మరి యాజకత్వం కూడా పనే కదండి, యాజకులు చేసేది కూడా పనే కదండి. మరి యాజకులు మాత్రం బళ్ళు అర్పిస్తూ ఉంటారు, యాజకులు మాత్రం సముఖపు రొట్టెలు చేస్తూ ఉంటారు. మరి ఇది ఎలా ఆజ్ఞను ఉల్లంఘించినట్టుగా మారలేదు మీరు చెప్పండి అని ప్రశ్న అడుగుతున్నారు. అంటే రెండు పాయింట్స్ వాళ్ళ ముందు పెట్టి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, పాయింట్ నెంబర్ 1, మరి దావీదు గారు మరి అలా చేశారు కదా, దావీదు అలా చేశారు కదా, మరి దావీదు చేసినటువంటి దానిని మీరు చదువుకోలేదా? మరి అలా ఆకలిగా ఉన్నప్పుడు ఆయనను ఆయనతో కూడా ఉన్నటువంటి వారును పట్టుకొని కూడా ఉన్నటువంటి మరి వాళ్ళ మందిరంలోకి వెళ్ళకూడదు కదా. మరి వాళ్ళు ఆయన వెళ్ళిపోయి దేవుని యొక్క సముఖపు రొట్టెలు మరి యాజకులు మాత్రమే పట్టుకున్నటువంటి సముఖపు రొట్టెలు ఎలా తీసుకున్నారనే ప్రశ్న అడుగుతున్నారు. రెండవ విషయం ఆలోచించినట్లయితే కనుక మరి యాజకులు మరి విశ్రాంతి దినం రోజున బలులు అర్పిస్తారు కదా, యాజకులు విశ్రాంతి దినం రోజున పనులు చేస్తున్నారు కదా, మరి యాజకులు విశ్రాంతి దినం రోజున మరి సమాజ మందిరంలో చేసే పనులు ఏంటి, అవి మాత్రం పనులు కాదా, ఏ పని చేయకూడదని దేవుడు చెప్పారు కదా, మరి దీని సంగతి ఏంటి అని మనం ఆలోచించినట్లయితే అని ఒక ప్రశ్న, 2 ప్రశ్నలు వాళ్ళకి ఇచ్చినప్పుడు వారు సైలెంట్గా ఉంటారండి. చక్కగా మనం చూస్తే దేవాలయం 5వ వచనం మనం చూద్దాం. మత్తయి సువార్త
12:5 మనం చూస్తాం. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమున ఉల్లంఘించి నిర్దోషులు ఉన్నారని మీరు ధర్మశాస్త్రం చదువుకొనలేదా? 2 పాయింట్లు ఆయన రైజ్ చేసి ఇప్పుడు ఒక చక్కటి విషయాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏంటి ఇంతకీ 7వ మనం చూస్తే, కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులను తీర్పు తీర్చకపోదురు. అంటే ఏంటి దీని అర్థం ఏంటి? ఇంతకీ కనికరమనే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అంటే, దేవుడు ఎప్పుడు కూడా కోరుకునేది ఒక పని చేయమని దేవుడు చెబుతున్నారంటే దాని వెనక ఒక భావం ఉంటుందండి. అందుకే బైబుల్ మనం చదువుకుంటున్నప్పుడు 4W ఫార్ములా గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దేవుడు అలా ఎందుకు చెప్పారు, ఇలా ఎందుకు చెప్పారు, అలా ఎందుకు చేయమంటున్నారు, ఇలా ఎందుకు చేయమంటున్నారు అనే వాక్యం యొక్క భావాన్ని మనం తెలుసుకోవాలి. వాక్యం యొక్క భావం మనకు తెలియకపోతే బ్లైండ్గా మనం వెళ్ళిపోతామండి. నేటి క్రిస్టియానిటీలో అలాంటిది ఒకటి మనం గమనించినట్లయితే ప్రతి వారం కూడా, లేదంటే కొన్ని ప్రాంతాల్లో వారం అంటారు, కొన్ని చోట్ల నెలకు ఒకసారి అంటారు, కొన్ని చోట్ల సంవత్సరానికి ఒకసారి తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇదొక ప్రశ్న. సంవత్సరానికి ఒకసారి తీసుకోవాలా, వారానికి ఒకసారి తీసుకోవాలా, నెల తీసుకోవాలా, రోజు తీసుకోవాలా అనే ప్రశ్న. ఇప్పుడు రోజు తీసుకోవాలా, వారానికి ఒకసారి తీసుకోవాలా, నెలకు ఒకసారి తీసుకోవాలా, లేదంటే సంవత్సరానికి ఒకసారి తీసుకోవాలా, లేదంటే అకేషన్స్ తీసుకోవాలా అనే ప్రశ్న నీకు రావటం కంటే ముందు అసలు దేవుడు ద్రాక్షారసాన్ని రొట్టెను ఎందుకు పెట్టారనేది మనకు తెలియాలి. ప్రతిరోజు మీరు ప్రతి వారానికి ఒకసారి మీరు విశ్రాంతి దినం ఫాలో అవ్వాలి, ప్రతి శనివారం విశ్రాంతి దినం ఫాలో అవ్వాలి అని దేవుడు పెట్టారు. ఎందుకు పెట్టారో తెలియకుండా ఆ విశ్రాంతి దినం మనం ఫాలో అవుతున్నానే భ్రమలో ఉండిపోతే ఎలాగండి? విశ్రాంతి దినం అంట, అది చేయకూడదంట, ఇది చేయకూడదంట, అలా చేయకూడదంట, ఇలా చేయకూడదు అంటే వీళ్ళు ఏం చేశారయ్యా అంటే, శాస్త్రులు పరిశీలి ఏం చేశారంటే దేవుడు చెప్పినటువంటి విషయాలని హైడ్ చేసేసి కొన్ని విషయాలు మాత్రం పబ్లిక్లో తీసుకెళ్ళడం ప్రారంభించారు. విశ్రాంతి దినం రోజున పని చేయకూడదు, విశ్రాంతి దినం రోజున ఆ పని చేయకూడదు, ఈ పని చేయకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, అలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఇవి చెప్పుకుంటూ వచ్చారు. కానీ పని ఎందుకు చేయకూడదు, అసలు ఆ పని ఎందుకు చేయకూడదు, ఈ పని ఎందుకు దేవుడు చేయుతున్నారు? వాళ్ళ పనే అది కదండి. యాజకుల యొక్క పని ఏంటి? శాస్త్రులు పరిశీలి పని ఏంటి? ఎందుకే దేవుడు వాళ్ళకి అప్పగించిన పని ఏంటి? ఎందుకే దేవుని యొక్క వాక్యాన్ని విసుకకుండా ప్రతి సందర్భంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళాలి. వీళ్ళు ఏం చేశారు? ఎందుకంటే విసుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని ఆ కాలంలో వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా వీళ్ళు ఏం చేశారంటే అన్నీ హైడ్ చేసుకుంటూ దేవుడు ఎందుకు ఫాలో అవ్వమన్నారు అనేది మాత్రం చెప్పట్లేదు. విశ్రాంతి దినం ఎందుకు ఫాలో అవ్వాలి అది చెప్పకుండా నువ్వు ఆ పని చేయకూడదంతే, ఈ పని చేయకూడదంతే, అలా ఉండకూడదంతే, ఎలా ఉండకూడదంతే, ఈ పని చేయకూడదు, అలా ఉండకూడదు, ఇది చేయి, అలా ఇవన్నీ చెప్పుకుంటూ రావటం వల్ల దేవుడు చెప్పినటువంటి ముఖ్యమైన ఉద్దేశం మారిపోయింది. ఈవెన్ బలుల విషయంలో కూడా మనం ఆలోచించినట్లయితే పాప పరిహారార్థ బలి దేవుడు ఇది ఎందుకు పెట్టారు అనేది ఎవరు పట్టించుకోవట్లా. వ్యభిచారం చేసావు బలి ఇవ్వాలి, నరహత్య చేసావు బలి ఇవ్వాలి, పొరుగువాని విషయంలో అది జరిగింది బలి ఇవ్వాలి, ఓకే బలిస్తే సరిపోయిందంట, తప్పు చేస్తే బలిస్తే సరిపోయిందంట, తప్పు చేస్తే బలిస్తే సరిపోయిందంట, తప్పు చేస్తే బలిస్తే సరిపోయిందంట, తప్పు చేస్తే బలిస్తే సరిపోయిందంట, ఇది చెప్పుకుంటున్నారు. కానీ ఆ బలి దేనికి? పాప పరిహారార్థ బలి. నీవు ఉండాలి దాని ప్లేస్లో, ఆ గొర్రె ప్లేస్లో నువ్వు చావాలయ్యా, ఆ గొర్రె ప్లేస్లో నువ్వు చావాలి. అది పాప పరిహారార్థ బలిగా, అంటే నీ పాపానికి పరిహారార్థ బలిగా అది అవుతుంది అనేది మానేశారండి. అది మానేసి నువ్వు ఇది చేసావు కాబట్టి ఇది, దానికి ఇది, దీనికి ఇది అంటే వీళ్ళు ఏ క్యాల్కులేషన్స్లో వెళ్తున్నారు? ఇంతకీ నేను ఈరోజు ఇది చేశానండి, దీనికి ఏంటి, ఇంతకీ అది చేసి దీనికి ఏంటి అని ఇవి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. కానీ అసలు ఆ బలి కోరుకోవట్లేదు దేవుడు. అంటే దేవునికి బలిచ్చేస్తే పాపం పోతుందన్నమాట, దేవునికి బలిచ్చేస్తే పాపం పోయిద్ది అనమాట, దేవునికి బలిచ్చేస్తే పాపం పోయిద్ది అనమాట. ఈ లైన్లోకి వెళ్ళిపోయారు. కానీ మన పాపాలు పోవాలంటే మనం మారు మనసు పొందాలి. మన పాపాలు పోవాలంటే ఆ పాపము నిమిత్తం మనం పశ్చాత్తాపడాలి, అతిక్రమాలను ఒప్పుకోవాలి, అతిక్రమమును దాచిపెట్టకూడదు, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఈ సబ్జెక్ట్ ఎగిరిపోయిందండి. ఈ సబ్జెక్ట్ని తీశారు. ఏ సబ్జెక్ట్ పెట్టారు ఎందుకే అంటే, నువ్వు తప్పు చేసావు కదా ఇది పెట్టు, తప్పు చేసావు కదా అది పెట్టు, ఇది చేసావు కదా ఇది పెట్టు, ఇది చేయకూడదు కదా అది ఎందుకు చేసి ఇది ఎందుకు చేసావు అంటే వీళ్ళు ఏం చేయటం ప్రారంభించారయ్యా అంటే బైబిల్లో ఉన్నటువంటి విషయాలను, ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పడం మానేసి ఏవైతే అనుకూలము కాని విషయాలు ఉంటాయో వాటి మీద శ్రద్ధ పెట్టారు. చేతులు కడుక్కోకుండా భోజనం తింటే తప్పు, విశ్రాంతి దినం రోజు జర్నీ చేస్తే తప్పు, విశ్రాంతి దినం రోజు వెన్నుల నుంచి తప్పు. అంటే ఎందుకు తప్పు అది పట్టుకుంటున్నారు? ఎందుకంటే
తప్పు చేస్తే పాప పరిహారార్థ బలి వచ్చేది కదా, వీళ్ళ జీవనం ముందుకెళ్ళిపోయేది కదా. గాడ్ని బిజినెస్ చేశారు కనుక వీళ్ళు ముఖ్యమైనటువంటి వాటిని వదిలేశారు, వీళ్ళ మీద భారం పెంచుతున్నారంటే ఒక్క కోణంలో చెప్పాలంటే విశ్రాంతి దినాన్ని దేవుడు చెప్పిన పర్పస్ మార్చేసి ఒక రకమైనటువంటి హెజిటేషన్, ఒక రకమైనటువంటి భారంతో కూడినటువంటి ఒక విసుగుని ప్రజల్లో తీసుకొచ్చేశారు. ఒక విసుగు తీసుకొచ్చేసారు అంతే. అది చేయకూడదు, ఎలా ఉండాలి, అసలు దేవుడు ఎందుకు విశ్రాంతి దినాన్ని పెట్టారు అనేది ఆ సబ్జెక్టే అది కనిపించకుండా, కంటికి కనిపించకుండా కనుమరుగైపోయిందండి. అందుకే మనం గమనించినట్లయితే ప్రియులారా, మార్కు సువార్త మనం ఒకసారి సందర్భం చూద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయం మనం గమనించినట్లయితే కనుక మార్కు సువార్త 2వ అధ్యాయం ఈ సందర్భాన్నే మనకు అక్కడ కనబడుతుందండి. 25వ వచనం మనం చూస్తే మార్కు సువార్త 2వ అధ్యాయం 25వ వచనం మనం జాగ్రత్తగా 24 నుంచి మనం చూద్దామండి, లేదా 23 నుంచి 28 వరకు చూద్దాం. సేమ్ సందర్భం, మనం మత్తయి సువార్త 12వ అధ్యాయంలో చదువుకున్నటువంటి సందర్భమే మార్కు సువార్త 2వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది. మనం చూద్దాం. మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో వెలుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు త్రుంచుచునుండ్రి. అతడు పరిసయ్యులు అందుకు పరిసయ్యులు, చూడుము విశ్రాంతి దినమున చేయకూడదని వారు ఎలా చేయొచ్చున్నారో అట్వారని. చూసారా, అసలు వాళ్ళకి ఎందుకు చేయకూడదు అది చెప్పట్లా, చేయకూడదు చేశారు, చేయకూడదు చేశారు, పట్టేసుకున్నాం అంటే వీళ్ళ మనస్తత్వం మనం గమనించామనుకోండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా వీళ్ళు బోధించేది తక్కువ, పట్టుకునేది ఎక్కువ. ఒక స్త్రీ వ్యభిచారం చేయుచుండగా అసలు వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారండి? వ్యభిచారం జరుగుతుంటే జరగటం ముందు ఆపచ్చు కదండి. ఇప్పుడు అక్కడ వ్యభిచారం జరుగుతుందనే విషయం వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు అక్కడ దానిని ఆపే ప్రయత్నం చేయకుండా, వ్యభిచరించకూడదు అనే సబ్జెక్ట్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం మానేసి తప్పు జరుగుతూ ఉన్నప్పుడు పట్టుకొని ఆధారాలతో వాళ్ళేదో పట్టుకున్నట్టుగా వీళ్ళు పనిష్మెంట్స్ వేసే న్యాయాధిపతుల్లాగా, ఒక తీర్పు తీర్చే తీర్పరులాగా వీళ్ళని దేవుడు నియమించింది న్యాయానికి అధిపతి అంటే న్యాయాన్ని చక్కగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తూ అన్యాయం జరిగితే అన్యాయం జరగనివ్వకుండా చూడటానికి, నువ్వు చెప్పినా జరగకపోతే దేవుని చిత్త ప్రకారం నడిపించడానికి ఇచ్చారు. కానీ నువ్వు మిగిలిన క్వాలిటీస్ అన్నీ వదిలేసి అదొక్కటే పట్టుకొని ఉండిపోతే ఇలాగే ఉంటుందండి. మనం గమనించినట్లయితే వీళ్ళు ఏమంటారు, అందుకు వారు పరిసయ్యులు 24వ వచనం మనం చూస్తే, అందుకు పరిసయ్యులు చూడుము విశ్రాంతి దినమున చేయకున్నది వారు ఎలా చేయుచున్నారని ఆయన అడిగిరి. అందుకైన వారితో ఇట్లనెను, తనతో కూడా ఉన్నవారు ఆకలి కొని ఉన్నందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరు ఎన్నడూ చదవలేదా? అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవమందిరములోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడని సమకపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్నవారికి నిచ్చిన కదా అని చెప్పాను. మనం గమనించినట్లయితే ప్రియులారా 27వ వచనం మనం చూద్దాం. మరియు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మరియు విశ్రాంతి దినము మనుష్యుల కొరకే నియమించబడిన కానీ. అద్భుతమైనటువంటి వివరణ అండి. అసలు విశ్రాంతి దినాన్ని దేవుడు అబ్రహాం గారి దగ్గర పెట్టకుండా, ఆదాము గారి దగ్గర పెట్టకుండా, ఆదాము గారి కంటే ముందే కదండి దేవుడు 6 దినాలలో సృష్టిని చేసింది, అక్కడ పెట్టకుండా, ఎక్కడా పెట్టకుండా మోషే గారి దగ్గర ఎందుకు తీసుకొచ్చారయ్యా అంటే వీళ్ళలో మార్పు తీసుకురావటం కొరకు విశ్రాంతి దినాన్ని పెట్టారు. కానీ విశ్రాంతి దినాన్ని ఆచరించాలి కాబట్టి మనుషుని పుట్టించలేదు దేవుడు ఎందుకు సృజించారు మనుషుల్ని? విశ్రాంతి దినం ఫాలో అవటం కోసం సృజించారా? ఆలోచించండి. విశ్రాంతి దినం కోసం మనుషులు చేశారా? మనుషుల కోసం విశ్రాంతి దినం వచ్చిందా? వాట్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్? అందుకని చక్కగా 27వ వచనం మనం చూస్తే, మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిన కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. ఒక మనిషి ఆకలిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాడికి అన్నం పెట్టడం ఇంపార్టెంట్ కానీ విశ్రాంతి దినం కాదు అక్కడ ఇంపార్టెంట్. ఆకలిగా ఉన్నప్పుడు నువ్వు ఆజ్ఞలు ఇవి కాదు కావాల్సింది, నీ శత్రువు ఆకలి కొని ఉన్నా కూడా భోజనం పెట్టాలి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అన్న దానిని ఆధారం చేసుకుని ఇవన్నీ వచ్చాయండి. విశ్రాంతి దినం వచ్చినటువంటి కారణాలు ఒక కారణం మనకేం కనబడుతుంది? నీవు ఈజిప్ట్లో ఉన్నప్పుడు, నీవు ఒకరి దగ్గర బానిసగా ఉన్నప్పుడు, నీవు ఒకరి దగ్గర దాస్యత్వంలో ఉన్నప్పుడు రెస్ట్లెస్గా వర్క్ చేసావు కదా. యూ షుడ్ నాట్ బి లైక్ సో. నువ్వు అలా ఉండకూడదు. నువ్వేం చేయాలంటే నీ దగ్గర ఉన్న పనివారికి కానీ, దాసులకు కానీ, దాసికి కానీ, పశువులకు కానీ ప్రతి ఒక్క దానికి రెస్ట్ ఇవ్వాలి. యూ షుడ్ గివ్ ద రెస్ట్.
అనేకమైనటువంటిని దేవుడు ఆధారం చేసుకొని ప్రతి ఒక్కరిలో ప్రేమ, అనురాగాలు ఇవన్నీ కలిసేలాగా, ప్రతి ఒక్కరిలో దేవునికి సంబంధించినటువంటి భావాలు, ఫీలింగ్స్, ఎమోషన్స్ వచ్చేలాగా ఆయన చాలా అద్భుతమైనటువంటి కోణంలో ఆలోచించి ప్రతి ఒక్కరూ పరిశుద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో విశ్రాంతి దినాన్ని పెట్టారు. కానీ అంటే మనుషులు పరిశుద్ధంగా ఉంటారని విశ్రాంతి దినం పెట్టారు, కానీ ప్రాణాలు పోతున్నా కానీ విశ్రాంతి దినం ఫాలో అవ్వాలని అలా దేవుడు ఎక్కడ చెప్పలేదండి. బైబిల్లో మనకి ఎక్కడ కనిపించదండి. ఒక మనిషి కంటే దేవుడు దేనిని ఎక్కువగా ప్రేమించరండి. మనిషి కోసమే సృష్టి, మనిషి కోసమే భూమి, మనిషి కోసమే ఆకాశం, మనిషి కోసమే చెట్లు, మనిషి కోసమే ప్రతి ఒక్కటి, మనిషి కోసమే పాత నిబంధన. ఒకప్పుడు మనిషి కోసమే పాత నిబంధన వచ్చింది. ఆ మనిషిని ఇంకా ప్రేమించి ఆ మనిషిలో మార్పు తీసుకురావడం వరకు కొత్త నిబంధన వచ్చింది. ఒక మనిషి కోసమే దేవుడు పాత నిబంధన తీసుకొచ్చాడు. ఆ మనిషి కోసమే పాత నిబంధన మార్చారు తప్ప దేవునిలో మార్పు రాలా. ఆ మనిషిలో ఉన్న స్వభావాన్ని బట్టి ఆ మనిషిని ఇంకా ప్రేమించి దేవుడు కొత్త నిబంధన తీసుకొచ్చారు. మనుషుల కోసం ఆజ్ఞలు కానీ ఆజ్ఞల కోసం మనుషులు పుట్టలేదండి. అందుకే మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమించబడలేదు, మనుషుల కొరకు విశ్రాంతి దినం వచ్చింది అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకొక సబ్జెక్ట్ తీసుకొని మాట్లాడతారని ఆయన. ఇంతకీ మనం చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 12వ అధ్యాయం మనం గమనిస్తే అక్కడే చూద్దాం మనం 7వ వచనం. మరియు కనికరమనే, మత్తయి సువార్త 12, మరియు కనికరమనే కోరుచున్నాను కానీ బలిని నిన్ను కోరనని వాక్యభావం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులను తీర్పు తీర్చకపోదురు. కాగా మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. మనుషుల కొరకు విశ్రాంతి దినం వస్తే ఆ విశ్రాంతి దినానికి హెడ్ ఎవరో తెలుసా? మనిషి కుమారుడు నేనే అని చెప్పాడు చాలా చక్కగా. కనుక ఐ కెన్ డూ ఎనీథింగ్, ఐ కెన్ హ్యావ్ ఎనీథింగ్. కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మరి యేసుక్రీస్తు వారు తప్పు చేశారా అంటే ఆయన తప్పు చేయలేదండి. పర్ఫెక్ట్గా దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా విభజించి గైకొన్నారు ఆయన ఆ కాలంలో. మరి తర్వాత మరొక సందర్భం మనకు కనబడుతుందండి. ఆ సందర్భంలో మరి కంటిన్యూషన్లో ఇంకొక మాట మనం చూద్దాం. ఏంటిందుకు ఆయన ఇంకో ప్రశ్న అడుగుతున్నారు. 11వ వచనం మనం చూస్తే, మందుకైనా మీలో ఏ మనుషునికైనానో ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల, మత్తయి సువార్త 12:11. అందుకైనా మీలో ఏ మనుషునికైనా ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకుని పైకి తీయడా? గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు. కాబట్టి విశ్రాంతి దినమును మేలు చేయుట ధర్మమే అని చెప్పి, అంటే మేలు చేయవలసిన అవసరత వస్తే అది విశ్రాంతి దినమైనా కానీ చెయ్యాలి. అంటే ఆజ్ఞలు అనేవి ఎందుకు వచ్చాయి అంటే ఒక మనిషిలో మార్పు తీసుకురావటం కొరకు ఆజ్ఞలు వచ్చాయి తప్ప ఆజ్ఞల కోసం, ఆజ్ఞలు గైకొనడం కొరకు దేవుడు మనుషులను సృజించలేదు. కనుక ఈ రెండు సందర్భాలు మనం చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ అర్థం కాకపోతే కనుక మళ్ళీ ఫస్ట్ నుంచి రండి. బ్రదర్ ఇప్పుడు కూడా విశ్రాంతి దినాన్ని ఫాలో అవ్వాలా? ఇప్పుడు మనం ఫాలో అవ్వాలి లేదా? ఆదివారం, శనివారం ఈ ప్రశ్నలన్నింటికి ప్రభు చిత్తం అయితే ఇక్కడ జరిగే ఆఫ్లైన్ సెషన్స్లో విశ్రాంతి దినం గురించి ఇంకా డీటెయిల్గా నేను మాట్లాడుతున్నానండి. అక్కడ సందర్భం కొరకు కనుక మనం ఆలోచించినట్లయితే కనుక యేసుక్రీస్తు వారు అప్పటి కాలంలో విశ్రాంతి దినాన్ని గైకొన్నారు, యేసుక్రీస్తు వారు పాటించారు. ఇక్కడ సందర్భాన్ని మనం గమనించినట్లయితే కనుక విశ్రాంతి దినానికి ప్రభువు యేసుక్రీస్తు వారు. మనిషి కొరకు విశ్రాంతి దినం వచ్చింది కానీ విశ్రాంతి దినం కొరకు మనుషులు రాలేదు కనుక యేసుక్రీస్తు వారు ఇగో ఈ సందర్భాలన్నీ చేసినట్టుగా మనం గమనించవచ్చు. కాబట్టి ఇంకా డీటెయిల్గా మీకు ఇంకేమైనా కానీ ప్రశ్నలు ఉంటే కనుక జాగ్రత్తగా మీరు ఆదివారానికి మీరు ప్రిపేర్ అవ్వండి. చక్కగా మీరు అలాంటి ప్రశ్న అడిగినా కానీ దేవుని కృపను బట్టి నేను చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. ప్రేమ కలిగినటువంటి దయగలిగినటువంటి మా కన్న తండ్రి, పరిశుద్ధ మహోన్నత సకల ఆశీర్వాదములకు కారణభూతులైన తండ్రి, ప్రభువా మీ చిత్త ప్రకారంగా మేము నడుచుకుంటూ మాకు సహాయం చేయండి, నడిపించండి, మీ కృపలో స్థిరపరచండి, బలపరచండి తండ్రి. ఈరోజు కూడా తండ్రి బైబిల్ స్టడీలో మీ కృప చూపించారు, సహాయం చేశారు, నడిపించారు. అందుని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా ప్రతి విషయాన్ని తండ్రి మీ కొరకు జాగ్రత్తగా ధ్యానించి మా జీవితాలు సరిదిద్దుకుంటూ ముందుకు సాగటం మాకు సహాయం చేయండి తండ్రి. ప్రభువా ఆరోగ్య మానసిక పరిస్థితుల్లో శ్రమలో ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, కృంగిన వారి హృదయాలను మీరు లేవనెత్తండి, బలపరచండి, స్థిరపరచండి తండ్రి. మీకు మహిమకరంగా మేము తండ్రి ముందుకు సాగినట్టుగా మాకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరు కూడా తండ్రి పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ముందుకు సాగటం మాకు సహాయం చేయండి తండ్రి. మీ ప్రేమలో ఆదరించండి, నడిపించండి తండ్రి. జేసీ చర్చ్ పరిచర్య కొరకు తండ్రి సహకాలంలో నిలబడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలను మీరు ప్రత్యేకించి దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. ప్రభువా సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ మీ చిత్త ప్రకారంగా జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట యొక్క ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.